ചൂട് കയറിയില്ല അല്ലേ? ചൂട് കറഞ്ഞു കഴിഞ്ഞാൽ നമ്മളെ കഴിക്കോളും. ബേജാറാണ് കേട്ടോ. ഞാനിവിടെ എൻ്റെ കൂടെ ഇതൊക്കെ പഠിക്കണം എന്ന് പറയുന്നത് എനിക്ക് ക്ലാസ്സിലുള്ള ഞാനില്ല. సో ఫ్రెండ్స్, నేనైతే గోకులం మాల్ దగ్గర ఉన్నాను. ఈ గోకులం మాల్ దగ్గర నుంచి మనకు పక్క స్ట్రీట్లోనే అమ్మ మెస్ హోటల్ అనేది ఉంది. సో అమ్మ మెస్ హోటల్కి నేను ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాను తినడానికి. సో ఫ్రెండ్స్, నా మీల్స్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే వీళ్ళ స్పెషల్ కర్రీ కేరళ కర్రీ. సో చాలా బాగుంటుంది, కోకోనట్తో చేస్తారు. నెక్స్ట్ ఫిష్ కర్రీ, ఇది కూడా టేస్టీగా ఉంటుంది, కానీ ఇది కేరళ స్టైల్ అన్నట్టు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కొంచెం పెరుగు, సేమ్ ఆవకాయ టేస్ట్ వస్తుంది. ఇది కూడా ఒక ఆవకాయ పచ్చడి లాగానే, లైక్ క్యారెట్తో చేస్తారు. సారీ, క్యారెట్ కదా, అది బీట్రూట్. నెక్స్ట్ వెజ్, ఇంతే. నెక్స్ట్ రసం ఉంటుంది పక్కన, ఇది రసం. సో దీంతోనే మనం లంచ్ అనేది ఫినిష్ చేయాలి. సర్వ్ చేస్తున్న అతని పర్సన్ పేరే ఓనరు, పేరు తెలియదు. సో కింగ్ ఫిష్ కావాలా షార్క్ కావాలంటే నేను కింగ్ ఫిష్ ట్రై చేసిన. రియల్లీ టేస్ట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు, అమేజింగ్ టేస్టీ. సో నేను ఆల్రెడీ ఇంకోటి లాంగ్ వీడియో మీకు అప్లోడ్ చేశాను, చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా కేరళ ఫిష్ అనేది ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకైతే కేరళ ఫుడ్ ఓకే, మన హైదరాబాద్ ఫుడ్తో పోలిస్తే బాగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఫ్రై అనేది మసాలా చేస్తారు, ఆ మసాలా మరి ఎలా చేస్తారనేది తెలియదు, కానీ టేస్టీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు. చాలా సూపర్గా ఉంటుంది ఫిష్ ఫ్రై కోకోనట్ ఆయిల్లో. మనం కూడా ఒకసారి ఇంటి దగ్గర కోకోనట్ ఆయిల్తో ఫ్రై చేస్తే బాగుంటుంది. సో టేస్టీ ఉంటే నాకైతే ఇప్పుడు తినకముందే నోట్లలో అలా జలం వచ్చేస్తున్నది. సో రియల్లీ ఫిష్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా కేరళ వస్తే ఏ ఫిష్ ట్రై చేసినారో ఒకసారి కామెంట్లో అయితే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. సో తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్లోకి వెళ్ళాను. సో వాళ్ళు కంటిన్యూ ఫిషెస్ అనేది ఫ్రై చేస్తూనే ఉంటారు, లైవ్గా ఫ్రై చేస్తూ సర్వ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. కేరళ కోయికోడ్ గోకుల్ మాల్ బీచ్ సైడ్. വെളിച്ചെണ്ണ കുറച്ച് വേണേ. Okay friends, thank you for watching. So for more such type of videos, please do subscribe my channel. Thank you, bye bye, see you.